కౌంటర్ సవాల్ 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తాం, ఒకవేళ జరిగితే బీఆర్ఎస్ను మూసేస్తారా? హరీష్కు సీఎం రేవంత్ ప్రతి సవాల్. పాలమూరు రంగారెడ్డి పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్లారు. 4 నెలల్లోనే 26,000 కోట్ల వడ్డీ కట్టాం. కొడంగల్ నాగర్ కర్నూల్లో సీఎం ఎన్నికల ప్రచారం. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే దాదాపు అన్ని పేపర్స్లో కూడా ఈ వార్త ప్రధానంగా ఉన్నది. ఇగో ఆంధ్రజ్యోతిలో అయితే వీళ్ళు మొత్తం బ్యానర్ ఐటమే రాశారు. ఆంధ్రజ్యోతి అండ్ ఇక్కడ వెలుగులో కూడా నిన్నటి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇగో వెలుగులో 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. వచ్చే వానాకాలం నుంచి వడ్లకు 500 బోనస్ ఇస్తాం. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్లు పక్కన పెట్టిరు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. పాలమూరు రుణం తీర్చుకుంటాం. కేసీఆర్తో కొట్లాడుతానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన పంచనే చేరిండు. ప్రజలు కేసీఆర్ను బొంద పెడితే ఈయన వెళ్లి పూలదండలు వేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని కేసీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు. రద్దు చేస్తారా అని కేసీఆర్ హరీష్ రావుకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మద్దూరు బిజినేపల్లిలో రేవంత్ పర్యటించారు. మద్దూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం బావోజీ జాతర సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. సో ఇట్లా ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే కేసీఆర్ హరీష్ రావుకు ఇదే నా సవాల్. 6 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. ఆ రోజు నువ్వు నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? చేతనైతే సిద్ధంగా ఉండండి. నా రాజీనామా కాదు, నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. నీలాగో నీ మామలాగనో దోకేబాజ్ మాటలు మాట్లాడను. లంగా లఫంగా మాటలు చెప్పేటోండి కాదు. రాసి పెట్టుకో. 15 ఆగస్టు లోపుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా, రైతుల రుణం తీర్చుకుంటా. సో నిన్న మరి వాళ్ళు ఊహించుండకపోవచ్చేమో హరీష్ అండ్ కేసీఆర్ ఈ బ్యాచ్ అంతా ఈ స్టేట్మెంట్ ఇస్తాడని. కానీ దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి నేను ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా అన్నారు. మరి చేస్తారా చేయరా అన్నది మనం భవిష్యత్తులో చూడాల్సింది. ఖచ్చితంగా చేస్తాడు అని నేను చెప్పలేను కదా. ఎందుకంటే ఇది ఆషామాషి అయితే ఏం కాదు. 35-39 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రుణమాఫీ ఇది. మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అన్నది అంత ఈజీనా? ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉన్నది. అప్పులు తెస్తే కానీ రాష్ట్రం నడవలేని సిచ్యువేషను. దీనికి కేసీఆరే కారణము, డౌట్ లేదు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు అడుగుదీసి అడిగేయాలంటే ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితుల్లో 39 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం అంత ఈజీనా? ఇది ప్రధానమైన ప్రశ్న. చేసి తీరుతామంటే మరి ఎట్లా చేస్తారు? ఏదో బ్యాంకులతో మాట్లాడతారు. బ్యాంకులు రైతులకి కొత్త రుణాలు ఇచ్చేలాగా ఏవైతే 2 లక్షల రుణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రైతుకి ఆ రుణాలు మేము విడతల వారీగా కట్టేటట్టుగా బ్యాంకర్లతో చేస్తామని అంటున్నారు. మరి అది ఎట్లా జరుగుతుంది అన్నది చూడాలి. ఇగో ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త ప్రధాన వార్త. టోటల్ అన్ని పేపర్లలో రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? హరీష్కు సీఎం రేవంత్ ప్రతి సవాల్. బావోజీ సేవాలాల్ సాక్షిగా 15 ఆగస్టులోగా రుణమాఫీ. ప్రజల్ని మోసం చేసినందుకు కేసీఆర్కు కోదండం వేయాలి. 3,900 కోట్ల లోటు బడ్జెట్తో సీఎంగా బాధ్యతలు చేపట్టా. 4 నెలల్లో 26,000 కోట్ల అప్పులు, కిస్తీలకు మిత్తీలు చెల్లించా. 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశాం. అన్నదమ్ములుగా ఉంటున్న మతాల మధ్య బీజేపీ చిచ్చు. మోదీ చేతిలో కత్తి, డీకే అరుణ. పాలమూరు అభివృద్ధిపై కక్ష. గడీల్ని బద్దలు కొడతానన్న ప్రవీణ్ దొరల పంచన చేరిండు. కొడంగల్ బిజినేపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మగాడివైతే రుణమాఫీ చేసి చూపించు. మగాడివైతే సీఎం రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. అరచేతిలో వైకుంఠం చూపి మీరు అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు మగాడివైతే రుణమాఫీ చేసి చూపించాను అంటున్నారు. నువ్వు మగనివి కాదా? మరి ₹1,00,000 రుణమాఫీ 4 విడతల్లో చేస్తా అన్నావు కదా, చేయలేకపోయినావు కదా. అంటే నువ్వు కాదని ఒప్పుకుంటున్నావు అయింది. అది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లో మళ్ళీ ప్రజల్ని మోసగించే యత్నం. రాష్ట్రంలో 12 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి. ఎందుకు 17 ఎందుకు వద్దు? సారు కారు 16 సర్కారు అని బయలుదేరితే 9 వచ్చినాయి కదా. అధికారంలో ఉన్నప్పుడే నీకు వచ్చింది 9. గుర్తుంచుకోండి, అధికారంలో ఉన్నప్పుడే 80కి పైగా సీట్లతో గెలిచినప్పుడే కేసీఆర్కి జరిగిన అంటే 6 నెలల్లో జరిగిన 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో 17 నియోజకవర్గాల్లో కేసీఆర్కి వచ్చిన నియోజకవర్గాలన్నీ 9 పవర్లో ఉంటే అధికారం పోయింది, కుటుంబం చిన్నాభిన్నమైంది, కూతురు అరెస్ట్ అయింది, కొడుకు అరెస్ట్ కాబోతున్నాడు. ఎవడికి వాడుగా ఉన్న ఈ పరిస్థితుల్లో పార్టీ అంతా కొలాప్స్ అవుతున్న ఈ సిచ్యువేషన్లో ఈయనకడ 12 రావాలన్నట.
17, 18 రావాలని ఒకటి ఎక్కువ నీవు ఊహించుకో. ఎన్డీఏ ఇండియా కూటములకు మెజారిటీ కష్టమే, ఇంకా నయమే మాది వస్తుంది 3వ కూటమి అనలే, ఇంకా ఆడ ఆపినవు. మరి ఎవరికి వస్తుంది మెజారిటీ? ఏడో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, గంటా చక్రపాణి ఇంటర్వ్యూనే ఎవరిదో, ఆయన ఏమంటుడు, మేమే కీలకమవుతాం కేంద్రంలో అట. ఎందుకు ఈ పనికి మాల ముచ్చట్లు? రాజేంద్ర నగర్, అలంపూర్, వరంగల్లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిందట. సో నిన్న ఈ కౌంటర్ వీడియో ఒక్కసారి మనం కూడా ప్లే చేసినట్టున్నాం, ఒక్కసారి చూడండి. హరీష్ ఇగో వన్ సెకండ్. 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని నమ్మగలికి ఆశ చెప్పి మాట తప్పినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తానని ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రైతు కూలీలకు 12,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి 1 పైసా ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో వడ్లకు, మక్కలకు, అన్ని పంటలకు మేము రాంగనే మేనిఫెస్టోలో పెట్టి ఆ చెల్లెలను మోసం చేసి ఇవ్వలేక రైతుల ఉసురు నీళ్లు మోసుకురావడానికి అకాల వర్షాలు పడి గాలి కదిలేసి పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి. ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బీఆర్ఎస్ ఓడించాలి. రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు, నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకని నేను చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు అధైర్యపడ. సో ఇక్కడ పాయింట్ ఎక్కడ క్వశ్చన్ వస్తుందంటే, మీరు డిసెంబర్ 9న చేస్తా అన్నారు కదా, డిసెంబర్ 9 నాడే అన్ని ఖతం అయిపోతాయి అన్నారు కదా, మరి ఎందుకు చేయలేదు? 100 డేస్ లోపు అన్నారు కదా, ఎందుకు చేయలేదు అన్న ఒక క్వశ్చన్ బేసిక్గా వస్తుంది. సో దాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి. ఇక్కడ కొంత మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ని బూచిగా చూపిస్తున్నారా అన్న ప్రశ్నకు కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చలో, రాష్ట్రాల్లో ఇంకేమైనా వార్తలు ఉన్నాయా?